ఇక కామారెడ్డి జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, గంపా గోవర్ధన్, జాజాల సురేందర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ పాల్గొన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే 2009 నవంబర్ 9న తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని, కేసీఆర్ ఉద్యమంలో 15 సంవత్సరాల పాటు వీరోచితంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనబడుతుందని, తెలంగాణ కకావికలం అవుతుందని అన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా కేంద్రంతో పాటు బాన్స్వాడలో దీక్షా దివాస్ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నారని, సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఫలాలు తెలంగాణ ప్రజలకు చేరువయ్యాయని, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అనేక రంగాలను అభివృద్ధి చేసిందని, ఇప్పుడు రాష్ట్రంలో దొంగలు పడి దోచుకుంటున్నారని అన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ దీక్ష దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎల్లమ్మగుట్ట కమాన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజిగౌడ్తో పాటు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీక్షా దివాసు తెలంగాణ చరిత్రలోనే ఓ కలికితురాయిగా నిలిచిపోయిందని, ఆనాడు కేసీఆర్ దీక్షా దివాస్ ఫలితంగానే కేంద్రంలో కదలిక వచ్చిందని, చిదంబరం ప్రకటన వచ్చిందని అన్నారు ప్రశాంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ దీక్ష ఫలితంగానే చిదంబరం ప్రకటన చేసిందని, బలిదానాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు సోనియా గాంధీ కారణమన్నారు. సోనియా గాంధీ తాత్సారం చేయడం వల్లే అనేక మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారని, ప్రకటన ఆలస్యం కావడంతో తెలంగాణలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి సంబంధం లేని నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఉద్యమ నేపథ్యం తెలియని వారు ఇవాళ రాష్ట్రాన్ని ఏలడం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు ప్రశాంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జయపాల్ యాదవ్, అంజయ్ యాదవ్తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవంబర్ 29, 2009 అప్పుడు ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్లు దేశంలోనే నెంబర్ 1గా నిలిపి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే ఏ ఎన్నిక వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, దీక్షా దివాస్ ఉత్సవాలు కొనసాగాయి. కేసీఆర్ గారు గత 16 ఏళ్ల క్రితం చేసినటువంటి ఈ దీక్ష సందర్భంగా జగిత్యాలకు, కరీంనగర్కు, అప్పటి ఉమ్మడి జిల్లాకు సంబంధం ఉన్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా వాసులు నాటి గుర్తులు, నాటి జ్ఞాపకాలను కూడా ఇవాళ గుర్తు చేసుకున్నారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత, అలాగే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నేతృత్వంలో ఇవాళ సమావేశం కొనసాగింది. దీక్షా దివాసుకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా అనేక మంది కూడా తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ రోజులో జరిగిన సందర్భం, ఎన్ని కేసులు నమోదయ్యాయి, తమకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి సహాయం జరిగిందనేది కూడా గుర్తు చేసినటువంటి సందర్భం ఇవాళ కనిపించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం చేసినటువంటి పోరాట ఫలితమై ఇలా ప్రత్యేక తెలంగాణ అంటూ ఇటు ఎమ్మెల్యేతో సహా జిల్లా అధ్యక్షులు అలాగే ఇతర నాయకులు కూడా వెల్లడించినటువంటి సందర్భం కనిపించింది. ఇక ఈ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనేక మంది నాయకులు మొగ్గు చూపుతున్నారు. పూర్తి స్థాయిలో
కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పక్షంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండాలంటూ అనేక మంది నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అలాగే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ లోకా బాబురెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి వీరంతా కూడా పాల్గొన్నారు. ధర్మపురి, జగిత్యాల, కొరుట్ల, చొప్పదండి, అలాగే ఇటు వెమ్లవాడలోని 2 మండలాలు, చొప్పదండిలోని 2 మండలాల నుంచి అనేక మంది కార్యకర్తలు ఇవాళ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగా ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి అనంతరము అమరవీరులకు 1 నిమిషం పాటు మౌనం పాటించిన తర్వాత కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఇక మరొక ప్రధాన వార్త, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు కలకలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన లొంగిపోయాడు, అరెస్ట్ చేయడనేటువంటి చర్చ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారు. అరెస్ట్ అయినా లొంగిపోయినా కూడా తక్షణమే కోర్టులో ప్రవేశపెట్టండి, తమకు చెప్పండి అంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కొరుట్ల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ అన్నతో పాటు ఇతరు వాళ్ళ అన్న కూతురు, వారి వదిన వాళ్ళంతా కూడా ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితము లేఖ విడుదల చేశారు. తమ దేవ్జీ తిరుపతి ఎక్కడున్నా కూడా విడుదల చేయాలంటూ వారు కోరడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. మరి ఏం చేస్తారో చూడాలి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీక్షా దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ఉద్యమకారులు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివాస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు దీక్షా దివాస్ సందర్భంగా మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షతోటి యావత్ తెలంగాణ జాతిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మహిళలు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ త్యాగాలు, పోరాటాలను ఈ తరానికి చెప్పాల్సిన అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వద్ద దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. కొమరం భీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు వీధుల గుండా ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు దీక్షా దివస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు కూడా నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు కూడా పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులు, ఉద్యమకారులకు కూడా ఘనంగా సన్మానించి దీక్షా దివస్ యొక్క ప్రాధాన్యత, గతంలో కేసీఆర్ దీక్ష చేసినటువంటి పరిస్థితులు, దీక్ష అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి తీరునంతా కూడా కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, కవులు, కళాకారులు, నాయకులంతా కూడా ఒకసారి గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు దీక్షా దివస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ప్రతి వార్డు సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా అందుకు కృషి చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండల కేంద్రంలో ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేత, గిరిజన నేత డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కేసీఆర్ కృషి వల్లే, కేసీఆర్ దీక్ష వల్లే రాష్ట్రం సిద్ధించడమే కాకుండా 10 సంవత్సరాలు పురోగతి చెందిందని చెప్పేసి, రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ధూమ్ధామ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ దీక్షను, పోరాట పటిమను కూడా మరొకసారి కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. దేశానికి ఆగస్టు 15 ఏ విధంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్రానికి కూడా నవంబర్ 29 అంత ముఖ్యమైనటువంటి రోజుగా అభివర్ణించారు జగదీష్ రెడ్డి. నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చోవడంతో ఢిల్లీ దిగి వచ్చింది, తెలంగాణను ప్రకటించినట్టు కూడా మరోసారి కూడా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నాటి యొక్క ప్రతి ఒక్క సన్నివేశాన్ని గుర్తు చేస్తూ అక్కడ నిర్వహించినటువంటి ఫోటో ప్రదర్శన కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. ఆనాటి ఉద్యమ దృశ్యాలను, ఆనాటి పోరాట పటిమను మరొకసారి కూడా గుర్తు చేసుకున్నారు. మరోసారి పోరాటానికి అంకితమవుతూ కేసీఆర్ గారిని సీఎం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా గుర్తు చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన మరొక వార్త బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. యూనివర్సిటీలను కూడా ఒక్కసారిగా బగ్గమంటూ కేసీఆర్ గారి యొక్క ఆమరణ దీక్షతోనే విద్యార్థి లోకం అంతా కూడా ఉద్యమంలో కదిలి వచ్చింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది, ఢిల్లీ దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్టు కూడా గాదర్ కిషోర్ కుమార్ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మరొకసారి విద్యార్థి లోకం అంతా కూడా పోరాటం చేసినటువంటి ఆవశ్యకత వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో మరోసారి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగా, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేలాగా విద్యార్థి లోకం పోరాటం చేయాలని కూడా గాదర్ కిషోర్ కుమార్ సందర్భంగా పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త. నల్గొండ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గుండాలు రెచ్చిపోయారు. తిప్పర్తి మండలం యల్లమగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త మామిడి యాదగిరిని కిడ్నాప్ చేయడంతో ఒక్కసారిగా కలకలం జరిగింది. వెంటనే నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి అక్కడ చేరుకుని బీఆర్ఎస్ క్యాడర్కి ఒక్కసారిగా కూడా ధైర్యం నింపారు, భరోసా నింపారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గుండాలు గ్రామాల్లో అలజడులు రేపుతా ఉన్నాయి, భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాయి, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగకుండా అక్కడ గొడవలు లేపుతున్నారంటూ కూడా ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సరే ఉన్నతాధికారులు కల్పించుకొని పల్లెల్లో పచ్చని వాతావరణంలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా పంచాయతీ ఎన్నికలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా భూపాలరెడ్డి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్లయితే దీక్షా దివాస్ వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకన్ చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్టమల్లికర్, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా పాల్గొని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నిదానంతో దీక్ష పొందినటువంటి రోజునే దీక్ష దివాస్గా జరుగుతున్నట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ అని కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి దీక్షను అబద్ధపు దీక్ష అంటూ మాట్లాడినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు సిగ్గుండాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది ప్రాణాలు అర్పిస్తూ కూడా పోరాటం చేస్తున్న సమయంలో ఈ యొక్క పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏ మూలం దాక్కున్నాడంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ బతుకమ్మ చీరలకు రామరాం చేశారు. అంతేకాకుండా తెలంగాణ తల్లిని ఇందిరా కాంగ్రెస్ తల్లి కూడా చిత్రీకరిస్తూ వక్రబుద్ధితో కుట్రలు చేస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ అనే పదాన్ని కనుమరుగు చేసే విధంగా కాంగ్రెస్ నేత అంతా కూడా కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆయన ధ్వజమెత్తడం జరిగింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కూడా ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూస్తున్నట్లయితే రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకన్ చందర్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ వేడుకలు రామగుండం వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో కోరకన్ చందర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కోరకన్ చందర్ మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి దీక్షను ప్రారంభించినటువంటి రోజున దీక్షా దివాస్గా జరుపుకుంటున్నామని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా పోరాటాలకు పురిడిగడ్డ అయినటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి కూడా తెలంగాణ ఉద్యమ సమ్మెలో పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కూడా సకల జన సమ్మెలో పాల్గొని 45 రోజుల పాటు కూడా సమ్మెను కొనసాగిస్తూ కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అనేక ఉద్యమకారులు ఉన్నటువంటి రామగుండం ప్రాంతంలో దీక్షా దివాస్ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించామంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల పూర్తిస్థాయిగా విముఖత వ్యక్తమవుతుంది. ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పరిపాలన కూడా చిత్తరించిన పరిస్థితిని నెలకొన్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించలేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ పాలన అయితే ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ మళ్ళీ అధికారం చేపట్టిన ఖాయమంటూ కూడా ఈ సందర్భంగా కోరకన్ చందర్ వెల్లడించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నేడు దీక్షా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు తరలివచ్చారు. దీక్షా ఫోటో ఎగ్జిబిషన్ను బీఆర్ఎస్ నాయకులు తిలకించారు. అనంతరం బుక్స్ ఎగ్జిబిషన్ తిలకించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం దీక్షా దివస్పై ఏర్పాటు చేసిన డాక్యుమెంటరీని తిలకించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న అలాగే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడు అన్న నినాదంతో చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా మారిందని, చరిత్రలో దీక్షా దివస్ మరుపురాని చరిత్రగా నిలిచిపోతుందని, రానున్న తరాలకు ఈ దీక్షా దివస్ సంబంధించి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివరించేందుకే ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటున్నారని, ఏ పల్లెలకు వెళ్ళినా బీఆర్ఎస్ పాలనని గుర్తు తెచ్చుకుంటున్నారని, ప్రతి ఒక్కరు కూడా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను కోరుకుంటున్నారని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలోనూ దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రామకిషన్ రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్, అలాగే ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ రమాదేవి, డాక్టర్ కొమరవర్ కిరణ్, గాదే విలాస్తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. రానున్నది మరోసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలలో బీఆర్ఎస్ పాలనను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారని, ప్రపంచ చరిత్రలో దీక్షా దివస్ ఖచ్చితంగా ఒక మరుపురాని ఘట్టంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఖమ్మంలో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం మధ్య పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. మొదట అమరవీర్ సెంటర్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించినటువంటి నాయకులు, కార్యకర్తలు అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పూలు సమర్పించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను సీనియర్ శాసనసభ్యులు మాజీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర ప్రారంభించగా కార్యక్రమానికి హాజరైనటువంటి నాయకులు, కార్యకర్తలు ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. నాటికి కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం, ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించేటువంటి సందర్భంగా తీసినటువంటి ఛాయాచిత్రాలను ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల నాయకులు పరిశీలించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సభా కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో సువర్ణ యుగంలాగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అవి అమలు చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని, కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు కార్యకర్తలంతా మొక్కవని దీక్షతో పనిచేయాలని, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో దీక్షా దివాస్ గొప్ప పోరాట స్ఫూర్తి అని మలుపు తిప్పిన రోజంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమ్మ సొంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీర, కందాల ఉపేందరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమ్మరాజు, డీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపాన్ని అందంగా అలంకరించి పూలమాల వేసి అంజలి ఘటించిన తర్వాత నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ తిలకించినటువంటి నాయకులు తెలంగాణ ఉద్యమానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఉన్నటువంటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. నాడు ఉద్యమకారులు చేసినటువంటి పోరాటం, కేసీఆర్ ఇచ్చినటువంటి దిశానిర్దేశానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలను తిలకించినటువంటి నాయకులు ఆ తర్వాత సభలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని, కేసీఆర్ పాలనలో సువర్ణ యుగంలాగా తెలంగాణ అభివృద్ధి చెందితే ఇప్పుడు అధోగతి పాలైందని మండిపడ్డారు. దాంతోపాటే రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, భావి తరాలకు కేసీఆర్ చేసినటువంటి పోరాట స్ఫూర్తిని నవంబర్ 29 దీక్షా దివాస్ యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్పు రేగా కాంతారావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయకు, మెచ్చా నాగేశ్వరరావుతో పాటు జిల్లా గ్రంథాలయ మాజీ సంస్థ చైర్మన్ దిండిగల్ రాజేందర్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దీక్షా దివాస్ యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలాగా రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులంతా పనిచేయాలని, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించొద్దంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు ప్రతినబూనారు. ఇక దీక్షా దివాస్ను పురస్కరించుకొని ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసం నుంచి బయలుదేరేటువంటి బైక్ ర్యాలీ మమతా రోడ్డు మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్, టీడీపీ ఆఫీస్ నుంచి గట్టయ్య సెంటర్ మీదుగా బీఆర్ఎస్ కార్యాలయంలోకి కొనసాగింది. స్వయంగా బైక్ నడిపినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తల నాయకులను ఉత్తేజపరిచారు. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో ఖమ్మం పట్టణం మారుమోగిపోయింది. దీక్షా దివాస్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీగా వచ్చినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ మమతాలోని ఆయన నివాసం నుంచి పార్టీ ఆఫీస్ కార్యాలయానికి ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్పొచ్చు. ఇటు కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ముందు విద్యార్థులు దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారదాస్ లక్ష్మణరావుతో పాటు చిరుమల రాకేష్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి.
ముఖ్యంగా దీనికి సంబంధించి దీక్షా దివస్ నాడు జరిగిన ప్రతి సంఘటనను విద్యార్థులు కావచ్చు, ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇటు పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని రూపొందించారు. దీంట్లో ముఖ్యంగా ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటుగా ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ మరియు మాజీ ఎమ్మెల్సీ నారాదాస్ లక్ష్మణరావు మరియు స్థానిక నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ వచ్చుడ కేసీఆర్ సస్సుల ఒక నినాదంతో కరీంనగర్ పట్టణం నుంచే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో కరీంనగర్ సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా కేసీఆర్ మలిదశ ఉద్యమంలో ఇది ఒక పునాదిరాయిగా దీక్షా దివస్ను ప్రతి ఒక్కరు కూడా కొనియాడినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ యొక్క దీక్షా దివసే మూలమని ప్రతి ఒక్కరు కూడా కొనియాడినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే వేములవాడలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టడమే కాకుండా ఇటు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ముఖ్యంగా విద్యార్థి లోకం అయితే ఇటు శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ సందర్భంగా ఇటు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలో ఇటు జిల్లా అధ్యక్షుడు ఆగయ్య మరియు కొండూరు రవీందర్రావు వీరి ఆధ్వర్యంలో, మరోవైపు రసమై బాలకిషన్ వీరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులే కాదు తెలంగాణ వాదులు కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ఒక దీక్ష వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మనం అందరం కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామని చెప్పి వినోద్ కుమార్ అన్నటువంటి పరిస్థితి. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే కనిష్ట స్థాయిలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అటు ఏదైతే దీప తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కూడా కొంచెం చలి తీవ్రత కూడా తగ్గింది. మరొక విధంగా మాత్రం ఇప్పటికే అటు ఉత్తర తెలంగాణ, ఇటు ఈశాన్య, అటు పశ్చిమ తెలంగాణలో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా దీప సైక్లోన్ ఎఫెక్ట్ అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా భారీగా ఎఫెక్ట్ ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రెండు రాష్ట్రాలకు కూడా ఫ్లూడ్స్ అలర్ట్ కూడా ఇప్పటికే అధికారులు జారీ చేశారు. తమిళనాడులో మాత్రం 2 జిల్లాలు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో మరింత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీలతో పాటుగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తన ప్రాణాలని పణంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాప్నికుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. దానితో పాటుగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలు చేస్తుంటే ఒకవైపు వీసీ, మరోవైపు కూడా పోలీసులు ఆంక్షలు పెట్టేసి ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రపటాలను కావచ్చు, ఫ్లెక్సీలను కావచ్చు, జెండాలను చించేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని చించేసినా, ఎన్ని ఫ్లెక్సీలు తీసేసినా బీఆర్ఎస్ నాయకులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో గుండెనే. దాంతోపాటుగా ఉస్మానియా యూనివర్సిటీ అనేది కూడా ఉద్యమాలకు పురిటిగడ్డ. ఎంతోమంది యోధులు ఇక్కడ ప్రాణాలను కోల్పోయారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది భయపెట్టినా సరే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్వి కంకణం కట్టుకుందని బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్, ఎర్రోల శ్రీనివాస్ తెలిపారు.